రాష్ట్రానికి 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ నెల 10 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ హైదరాబాద్ సహా మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఉరుముల మెరుపులతో వానలు పడతాయని అంచనా వేశారు వెదర్ ఆఫీసర్లు. ఈ నెల 11, 12 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ నెల 10 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ హైదరాబాద్ సహా మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలుంటాయని తెలిపింది. ఉరుముల మెరుపులతో వానలు పడతాయని అంచనా వేశారు వెదర్ ఆఫీసర్లు. ఈ నెల 11, 12 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. మరో 4 నుంచి 6 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈరోజు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఒకసారి మనం ఆ జిల్లాలు చూసినట్లయితే హైదరాబాద్, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈరోజు ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి, అదేవిధంగా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు ఉంటాయని చెప్పి, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవి కాకుండా మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఈరోజు ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతోపాటు ఈ నెల 10 వరకు కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. అది కాకుండా ఈ నెల 11, 12 తేదీల్లో ఎలాంటి అలర్ట్ లేకపోయినప్పుడు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ కూడా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో, హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. దాంతోపాటు ఏవైతే జిల్లాలు మెన్షన్ చేసిందో వాతావరణ శాఖ, ఆ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉరుములు మెరుపులు కూడా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే పలు జిల్లాలో తేలికపాటి కూడా వర్షాలు ఉంటాయని చెప్తుంది. ఈ నెల 10 వరకు కూడా ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా అక్కడక్కడ మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పింది. 11, 12 తేదీల్లో అలర్ట్ లేకపోయినప్పుడు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పింది. మరోవైపు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ప్రజెంట్ అయితే ఉదయం పూట ఎండ కనిపిస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత మబ్బు పట్టి సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి సాయంత్రం సమయంలో. ఈ వాతావరణ పరిస్థితులు ఈ నెల 10 వరకు ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 11, 12 తేదీల్లో